మనం వేసిన ప్లాన్ తెలియక రాధా శ్యామ్లో మనకి దొరికిపోరన్న కాన్ఫిడెన్స్తో ఎంత ఆనందంగా ఉన్నారో చూడు. ఆనందపడి అమ్మా, ఇంకా సేపట్లో వాళ్ళకి మిగిలేది కన్నీళ్లేగా. అందరం రెడీ అయిపోయాం. శ్యామ్ రాధాలు ఇంకా రెడీ అవ్వలేదా? వాళ్ళు మనలా అతిథులు కాదండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. రెడీ అవటానికి కాస్త టైం పడుతుంది కదా. చూడముచ్చటగా ఉన్నారు. ఓ చూసారా, అప్పుడే ఎంత దిష్టి తగిలిందో. అవును, వీళ్ళకి మన దిష్టే తగిలేలా ఉంది. ఉండండి, మీ ఇద్దరికి దిష్టి తీస్తాను. అమ్మా, ఇప్పుడెందుకు అవన్నీ? వీళ్ళేమో చెప్తే వినకుండా వాళ్ళకి నచ్చింది చేస్తారు. ఈ రాధేమో నన్ను టెరాస్ మీదకి పిలిచి చీవాట్లు పెడుతుంది. ఈ తలనొప్పంతా నాకెప్పుడు తప్పుతుందో ఏంటో. అమ్మయ్యా, బతికిపోయాను. అమ్మగారికి కోపం రాలేదు. వెలిగించండి రాజలక్ష్మి గారు. ఒక్క నిమిషం. మామయ్య వాళ్ళకి నేను దిష్టి తీస్తాను. దిష్టి తీయడానికి కూడా పోటీ పడ్డం ఏంటి నందిని? పెద్దవాడు తీస్తేనే మంచిది. వదిలే, సీన్ చేయకు. నేను దిష్టి తీస్తాను అంటుంది పోటీ పట్టానికి కాదు. నేను ఇన్ని రోజులు ప్రవర్తించిన దానికి పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పడానికి. అవును మామయ్య, నువ్వు నాకు దక్కలేదన్న బాధతో నేను చాలాసార్లు నీతో రాధతో రూడ్గా బిహేవ్ చేశాను. కానీ ప్రేమ అనేది తనంతటి తానే మనసులో పుట్టాలి గాని బలవంతంగా పుట్టదని అర్థమైంది. నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నా ప్రేమ లేనప్పుడు మనం సంతోషంగా కలిసి ఉండలేమని తెలిసొచ్చింది. మీ ఇద్దరూ ఒకరికొకరు తోడుగా అండగా ఉండటం చూశాక నిజమైన ప్రేమేంటో నేను రియలైజ్ అయ్యాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. నువ్వు మాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు నందిని. ఇప్పటికైనా నన్ను నువ్వు అర్థం చేసుకున్నావు, అది చాలు నాకు. నాకు తెలుసు తమ్ముడు, నీకు నేనన్నా నా కూతురన్నా చాలా అభిమానమని. నువ్వెప్పటికీ మమ్మల్ని అపార్థం చేసుకోవు. నందిని, ముహూర్తం దగ్గర పడుతోంది. త్వరగా దిష్టితి, బయలుదేరతాం. అదిలా ఇవ్వండి. రాధా, బలిపటానికి ముందు మేకపోతుని సిద్ధం చేసినట్టు
నిన్ను ఆ పట్టాభికి అప్పగించే ముందు మర్యాదలన్నీ చేసి సాగనంపడానికే దిష్టి తీస్తున్నాను. ఈ రోజుతో నీకు ఈ ఇంట్లో రోజులు చెల్లిపోయాయి రాధా. ఇంకొద్ది క్షణాల్లో నీ బ్రతుకు ఈ గుమ్మడికాయలాగే ముక్కలవ్వబోతుంది. అన్నా, రాధా వాళ్ళు గుళ్ళోకి వెళ్తున్నారు. ఎవరు ఫోన్ చేసింది? ఫ్రెండ్ అండి, నేను మాట్లాడొస్తాను, మీరు వెళ్ళండి. హలో, నేను రెడీగా ఉన్నాను. గుడ్. నేను ఫోన్ చేస్తాను. అప్పుడు మీరు చేంజింగ్ రూమ్ దగ్గరికి వచ్చి రాధని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళండి. తాళి పడకూడదు సునంద గారు. పడింది అంటే మాత్రం మీ కుటుంబం మొత్తం నామరూపం లేకుండా పోతారు. నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను.